కాలము చాలా వేగంగా వెళుతూ ఉంది. జీవితం కూడా వేగంగానే వెళుతూ ఉంది. ఎప్పుడు జీవితం చాలా వేగంగా వెళ్ళడం ప్రారంభిస్తూ ఉన్నాయో, మానవుని యొక్క ఆయుష్ కూడా వేగంగానే వెళుతూ ఉంది. ఎప్పుడు మానవుని యొక్క ఆయుష్ వేగంగా వెళ్ళడం ప్రారంభిస్తూ ఉందో, మానవుని యొక్క మరణం కూడా అంత తొందరగానే వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడు మనకి ఏమి సంభవిస్తుందా అన్నటువంటి ఆ విషయము, ఆ సంగతి మనిషికి అర్థం కావట్లేదు. అంత సునాయాసంగా మానవుని యొక్క జీవితం వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఇవన్నిటి నుండి దేవాది దేవుడు మనల్ని సురక్షితంగా మనల్ని కాపాడి ఉన్నాడు. దేవుడు తన కాపుదలనిచ్చి మనకి ఆయన మనలను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి ఎంతగానైనా కృతజ్ఞులై మనం ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ వ్యాపారం దెబ్బతినచ్చు, మనకుండే పైసలు మనకి దెబ్బతినచ్చు, నష్టపోవచ్చు. మనకుండే పరిస్థితులు మనకి అందించకపోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏది కూడా మనకి సక్రంగా నడవకపోయినా పర్వాలేదు, కానీ మనం సజీవులుగా ఉన్నాం కదా. ఈ సజీవులుగా ఉండేందుకు దేవుడు మనకి ఎంతగా మన పక్షాన దేవుడు ఉంటూ ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. ఎంతగా దేవుడు మనకి ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు, ఎంతగా దేవుడు మన పక్షాన నడుస్తూ ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, అపాయం నుండి గండం నుండి మనం తప్పిస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతి మనం ఏనాడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, అందువల్లనే సజీవునిగా నేను ఉన్నాను, సజీవురాలుగా నేను ఉన్నానని మన మనసారా మనం గుర్తించాలంట. ఆ గుర్తించడమే దేవునికి మనము వేల కోట్ల స్తుతులు చెల్లించినట్లు.